బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి. పెట్రోల్ 87 పైసలు, అలాగే డీజిల్ 91 పైసలని పెంచారు. హైదరాబాద్లో ప్రస్తుతానికి పెట్రోల్ రేట్ ₹111.76 చేరుకుంది. 4 రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి పెంచారు ఆయిల్ కంపెనీస్. మొన్ననే పెట్రోల్ డీజిల్ని ₹3 చొప్పున ఆయిల్ కంపెనీస్ అన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఓఎంసీస్ పెంచాయి. ఒకవైపు గ్యాస్ కొరత, మరోవైపు ఫ్యూయల్ రేట్ల మోత. వరుసగా ఫ్యూయల్ ధరలు పెంచడంపై జనాల్లో ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. చమురు రేట్ల పెంపుతో పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఈ వారం అలాగే వచ్చే వారం లోపల మనం తినే కూరగాయలు, పళ్ళు, పాలు, ట్రాన్స్పోర్టేషన్, మీరు స్విగ్గీలో పెట్టుకునే ఆర్డర్స్, ప్రతి దాని రేట్లు ఈ వారం 15 రోజుల్లో పెరగబోతున్నాయి. మరి మరింతగా ఎఫెక్ట్ అయ్యే పర్సన్స్ గురించి చెప్తాను. మొదటగా స్విగ్గీ, జొమాటో డెలివరీ చేసే వ్యక్తులు. ఫ్యూయల్ ప్రైజెస్ పెరగడంతో వాళ్ళ కమిషన్స్ తగ్గిపోతుంటాయి. ఆ కమిషన్స్ కోసం వాళ్ళు స్ట్రైక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మరోపక్కన ఆటో క్యాబ్స్ నడుపుకునే వ్యక్తులందరూ కూడా వాళ్ళ కమిషన్, వాళ్ళకి రావాల్సిన ఆ రాబడి తగ్గడంతో మొత్తానికైతే వాళ్ళు కూడా రేట్లు పెంచే అవకాశం ఉంది. సో నిత్యావసరాలతోనే ఆగిపోతుందా అంటే లేదు, ఖచ్చితంగా ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉంది అంటూ ఫైనాన్షియల్ అనలిస్టులు ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యాన్ని మనం ఎదుర్కోబోతున్నాం ఖచ్చితంగా అంటూ వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మళ్ళీ పెట్రోల్ డీజిల్ రేట్లు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. గ్యాస్ కొరత మరింత తీవ్రతరం అయ్యే ఛాన్సెస్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. భారత్లో ట్రంప్ ఆంక్షలు మళ్ళీ మొదలవుతున్నాయి. ఇప్పటిదాకా మనం చూస్తే ఫిబ్రవరి దాకా మనం రష్యా నుంచి కూడా ఆయిల్ని కొనుగోలు చేశాం. ఫిబ్రవరి తర్వాత ఆంక్షలు, ఫిబ్రవరి నుంచి అమెరికా ఆంక్షలు తీసుకురావడంతో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం నిలిపివేశాం. కానీ ప్రస్తుతానికి యుద్ధం కొనసాగుతున్న సమయంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయొచ్చు అంటూ ఒక 2 నెలల గడువు భారత్కి అమెరికా ఇచ్చింది. ఆ గడువు ఇప్పటికే ముగిసిపోయింది. ఆ గడువు ముగియడంతో మొత్తానికైతే రష్యా నుంచి గతంలో చవక ధరలో ఆయిల్ని మనం కొనుగోలు చేసేవాళ్ళం. ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే అవకాశం లేదు. మరి సాధారణంగా ప్రతిరోజు ఇండియాలో $5 మిలియన్ బ్యారెల్స్ పర్ డే, అంటే దాదాపు 5 లక్షల బ్యారెల్స్ ప్రతిరోజు, 50 లక్షల బ్యారెల్స్ ఆయిల్స్ని ప్రతిరోజు ఇండియాలో యూజ్ చేస్తున్నాం. కానీ ప్రస్తుతానికి దిగుమతులు 50 లక్షల బ్యారెల్స్ నుంచి ఒక్కసారిగా 45 లక్షలకి చేరుకుంది. అంటే 5 లక్షల కొరత ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో 2030, 2050కి మనం చూస్తే 90 లక్షల బ్యారెల్స్ పర్ డే. దీంట్లో 80% మనకి ఆయిల్ని మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, మరి ముఖ్యంగా మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లోని ఇరాక్ నుంచి మనం 20% ఆయిల్ని తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇరాక్ నుంచి 20%, అలాగే ఇరాక్ కాకుండా నెక్స్ట్ ప్రధానంగా మనకు ఎక్కువ ఆయిల్ డిస్ట్రిబ్యూట్ చేసే మరొక దేశం రష్యా ఉండే. దాని నుంచి దాదాపు 80% ఆయిల్, 70 to 80% ఆయిల్ని మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. ఇప్పుడు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే అవకాశం లేదంటూ అమెరికా చెప్తుంది. నెక్స్ట్ ఇరాక్ నుంచి 20%, అది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచే రావాలి. ఆ 20% ప్రస్తుతానికి బ్లాక్ అయిపోయింది. ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి కూడా మనం ఆయిల్ తీసుకొస్తుంటాం, అంటే దుబాయ్ నుంచి ఆయిల్ తీసుకొస్తుంటాం. అది కూడా ప్రస్తుతానికి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ అవ్వడంతో అక్కడ నుంచి ఆయిల్ కూడా రావడం కాస్త నిలిచిపోతుంది. సో ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి? ప్రత్యామ్నాయాలు మనకి నైజీరియా, అమెరికా, అంగోలా ఇలాంటి దేశాలు ఉన్నాయి. కానీ అక్కడి నుంచి ఆయిల్ మనకి రావడానికి ఒక 30 నుంచి 45 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఇండియా దగ్గర 18 రోజులకు సంబంధించిన నిల్వలు మాత్రమే, ఆయిల్ రిజర్వ్స్ మాత్రమే ఉన్నాయి ప్రస్తుతానికి. సో రానున్న రోజుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది? ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ప్రజలు ఏమనుకుంటున్నారు దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి నిర్మల అందుబాటులో ఉన్నారు. నిర్మలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ఇవాళ ఫ్యూయల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి, ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? బయట సామాన్య ప్రజలు ఏమంటున్నారు? ఎస్ కళ్యాణ్, ఇప్పుడైతే మొన్న 4 రోజుల క్రితమే చూసుకున్నట్లయితే 3 రోజులు కూడా పెట్రోల్ ఇటు డీజిల్ పైన రేట్లు పెంచడం కూడా జరిగింది కేంద్ర ప్రభుత్వము. అప్పుడే ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నాము,
107 ఉన్నటువంటి పెట్రోల్ ఇటు డీజిల్ ధరలు 110కి చేరుకున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ రోజు చూసుకున్నట్లయితే మరో 1 రూపీ అంటే 1 రూపాయి ఇంకా మళ్ళీ పెరిగింది. అంటే ఇప్పుడు 111 రూపాయలకు పెరిగిపోయింది. ఇలా రోజు ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ పోతా ఉంటే మాకు నిత్యావసర సరుకుల ధరలు కూడా ఇంకా ఒక్కొక్కటిగా పప్పులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా నిత్యావసర సరుకులు మొత్తం కూడా రేట్లు పెంచుతారు. అదేవిధంగా డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచడం వల్ల మేము బండ్లు బయటికి తీయలేని పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోసారి పెట్రోల్ ధర పెరగడం అనేది చాలా అందరినీ కూడా ఆందోళనకు నెట్టివేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇటు గ్యాస్ రేటు కూడా పెరగబోతుంది అనే అంచనాలు అయితే వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం పెట్రోల్ బంక్ వద్దే ఉన్నాము. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కొంతమందిని అయితే ఇక్కడ ఉన్నారు. మరి ఏమంటారు, ఏంటి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి? తమ్ముడు, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి కదా, ఈ రోజు కూడా పెరిగింది. పెరిగితే ఇలాగే పెరుగుతూ పోతే ఎలా ఉంటుంది? అంటే డీజిల్ రేట్లు పెరిగాయి మళ్ళీ 3 రూపాయలు అట్లా, అందుకని అడుగుతున్నాను. కష్టం అవుతలేదా? కష్టమవుతుంది. మరి అదే అడుగుతున్నాను, మీరు చెప్పట్లేదు. ఇక్కడ కొంతమంది బైక్ల మీద కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పాపము డైలీ కూడా వాళ్ళ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, బండ్ల పైన కూడా వీళ్ళనైతే అడిగి తెలుసుకుందాము. మరి ఏం చెప్తారు ఈ డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరగడం పట్ల కూడా వాళ్ళు ఏమంటారు అనే దాని పట్ల చూద్దాం. మరి ఏం చెప్పబోతారో. తమ్ముడు, పెట్రోల్ రేట్లు పెరిగాయి కదా, ఇలాగే రేట్లు పెరుగుతూ పోతే ఎలా ఉంటుంది అంటారు? కష్టం అవుతుందా? తెలీదు. ఓకే, తెలీదు అంటున్నారు. ఇక్కడ చూస్తే ఎందుకంటే ఈ వీటి మీద ఎట్లాగో పెంచుతారు గవర్నమెంట్ అనే దాని మీద అయితే వీళ్ళు ఉన్నారు. సార్, ఈ పెట్రోల్ రేట్లు పెరిగాయి కదా, దీని మీద ఏం తెలుగునాయ? ఓకే, ఇక్కడ కొంతమంది మాత్రము ఉన్నారు, ఎవరు కూడా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఎందుకంటే పెట్రోల్ రేట్లు పెరుగుతున్నప్పటికీ కూడా, ఇబ్బంది అవుతున్నప్పటికీ కూడా ఏం చెప్పలేకపోతున్నారు. పెట్రోల్ రేట్లు మరి రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. టోటల్గా వారం రోజుల్లోనే 4 రూపాయలు కూడా పెరిగాయి. పెట్రోల్ రేట్లు పెరిగాయి. దీని మీద మీరు ఏమైనా చెప్పండి. ఓకే సరే, ఈ పెట్రోల్ రేట్లు పెరిగాయి కదా, దీని మీద ఏమన్నా చెప్పగలరా? ఒక్కరు కూడా ఏమీ స్పందించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పెట్రోల్ రేట్లు పెరిగే దాని పట్ల, ఎందుకంటే తెలుసు మొన్నటి వరకు పెట్రోల్ స్టాకు చాలా వరకు నో స్టాక్ బోర్డులు అన్నీ కూడా చూసాము. అది కూడా నో స్టాక్ ఉండడం పట్ల పెట్రోల్ ఇటు డీజిల్ కూడా భయ్యా మీది జొమాటోనా స్విగ్గీనా? జొమాటో. ఇక్కడ పెట్రోల్ రేట్లు కూడా పెరిగాయి కదా, దీని మీద ఏం చెప్తారు? ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుదా మేడం? మరి ఎందుకు అవ్వదు? మాకు తగ్గితేనే కదా మాకు ఇంకా కిలోమీటర్స్ తగ్గి అమౌంట్ వస్తుంది మాకు. ఇటు మీకు చార్జెస్ కూడా పెంచట్లేదు అని అంటున్నారు, దాని పట్ల కూడా ఇబ్బంది అవుతుంది. మాకు ఇచ్చిదే కిలోమీటర్కి 8 రూపాయలు చెప్పండి.